ప్రతి నెల 1వ తారీఖు తెల్లవారేటప్పటికి తలుపు తట్టి డబ్బులు ఇచ్చే వాలంటీర్ ఈ దఫా కనిపించడు. పల్లెలలో ఇదొక పెద్ద ఆవేదన. చేతికి 3,000 రూపాయలు మన జనవరి నుంచి వస్తున్నాయి. అంతకుముందు 2,750, అంతకుముందు ఏడాది 2,500 క్యాష్ తీసుకొచ్చి చేతికి ఇచ్చి వెళ్ళేటటువంటిది. ఇది జగన్ చెప్పేటట్టు చక్కటి చిరునవ్వులని నేను చెప్పను, కానీ ప్రతి ఊళ్ళల్లో ఖచ్చితంగా ఆ డబ్బుల మీదన ఆశపడుతున్నటువంటి వృద్ధులు, ఆశపడతాం కాదు, వాళ్ళకి గౌరవం వచ్చింది డబ్బులు వచ్చాక. ఇంతకుముందు అత్తమామల్ని దూషించేటటువంటి వాళ్ళు, తిట్టిపోసేటటువంటి వాళ్ళు, నేను పోషించడం, మాకు పిల్లల బ్రతుకులు వదిలేసి నిన్ను పోషించడమే సరిపోతుందని తిట్టిపోసేటువంటి వాళ్ళు ఈ 3,000 వస్తున్న దగ్గర నుంచి గౌరవిస్తున్నారు. అంత వీళ్ళ పేరున బియ్యం వస్తున్నాయి, ప్లస్ వీళ్ళ పేరున డబ్బులు వస్తున్నప్పుడు గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఆగిపోవు, లేట్ అవుతాయి. కానీ ఆ లేటు ఈ దఫా కనబడుతుండటం, అది ఎలక్షన్ల ముందు జగన్ దెబ్బ కొట్టడానికని తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళందరూ చేస్తే జనం ఇది జగన్ ఫెయిల్యూర్ అనుకుంటారా, లేదా ఆ పార్టీల యొక్క కారణం అనుకుంటారా, ఎన్నికల సంఘం తప్పు అనుకుంటారా చూడాలి.